పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులను నరక యాతన పెడుతూ జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో వాటిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఐక్య వేదిక ద్వారా తమ నిరసన గణంతో పాటు ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా గత కొద్ది కాలంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం హిందూ ఐక్య వేదికగా కరీంనగర్ జిల్లాలో ఈరోజు బంగ్లాదేశ్ హిందువులపై దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్ అంతా కూడా హిందూ నినాదాలతోని దద్దరిల్లుతున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా ఉన్నారు. అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బంగ్లాదేశ్లో జరుగుతున్న చర్యలపై ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం. స్వామి చెప్పండి, గత కొద్ది కాలంగా చూస్తున్నాం షేక్ హసీనా తర్వాత వచ్చిన మహమ్మద్ యూనిస్ ప్రభుత్వము అక్కడ ఉన్న హిందువులకు ఎలాంటి రక్షణ కలిగిస్తలేరు అనేది ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంగా మీరు ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. దీని అవుట్పుట్ ఎలా ఉన్నాం? మన భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి ఏ దాడి గలదో ఈ దాడి కేవలం మన భారతీయులకు మాత్రమే కాదు, సభ్య సమాజానికి, వైదిక సంస్కృతిని, సనాతన ధర్మాన్ని అపేక్షించి అభిలషించేటువంటి వాళ్ళందరి పైన జరిగేటువంటి దాడి అని భావించాలి. నిద్రాణావస్థలో ఉన్నారు హిందువులు అని అనుకుంటూ ఉన్నారు విదేశీయులైనటువంటి వ్యక్తులంతా కూడా. ఎవరు అవైదిక మతాన్ని అవలంబించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా మనపైన దాడి చేస్తున్నారు. ఈ దాడి ఇవాళ కొత్తగా ప్రారంభమైనది కాదు, ఔరంగజేబు దగ్గర నుండి ప్రారంభమైనటువంటిది ఉండి అనేక దేవాలయాలను మనం పోగొట్టుకున్నాము, అనేక మహాత్ములకు సంబంధించినటువంటి ప్రాణాలను మనం బలిదానం చేసుకున్నాము. ఇక ముందు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నిద్రాణావస్థలో ఉన్నటువంటి మనమంతా కూడా జాగరూకులం కావాలి. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకోసమై కరీంనగర్లో ఉన్నటువంటి హిందూ ఐక్య వేదిక అనేటువంటి వేదిక గలదో ఆర్ఎస్ఎస్, తర్వాత విశ్వ హిందూ పరిషత్తు, జనజాగరణ సమితి మొదలైనటువంటి అన్నీ ఒకచోటికి ఒకే తాటి కిందికి వచ్చి ఈనాడు కలెక్టర్ సమీపానికి వెళ్ళి మెమోరాండం ఇవ్వాలి అనుకుంటున్నారు. డిమాండ్ అలా ఒకటే, ఇటువంటి పరిస్థితులు మళ్ళీ మాకు పునరావృతం కాకూడదు. ఒకవేళ పునరావృతం అయితే ఒక రాముడిలో ఉన్నటువంటి శాంతిని మేము ఏదైతే ఆదర్శంగా తీసుకొని పాటిస్తున్నామో అది పోయి పరశురాముడిలో ఉండేటువంటి ఆవేశానికి కూడా వెనకాడము అనేటువంటి ఒక భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతటి ఆవేశం కలుగుతున్నది హిందువులకు అందరికీ కూడా. అందుకని ఇది ఖండించవలసినటువంటి విషయమని ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. స్వామి మీరు చెప్పండి, అదే గత 3 నెలలుగా కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందన్న ఒక అవగాహన ఉన్నప్పటికీ కూడా ఓవైపు బీజేపీ ప్రభుత్వం ఉంది దేశంలో, అయినప్పటికీ హిందువులపై దాడి ఆగడం లేదు, నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎలా ఉండబోతుంది కార్యాచరణ, ఎలా ఉండబోతుంది ప్రభుత్వం చర్యలు తీసుకునే పక్షంలో? ఇప్పుడు బంగ్లాదేశంలో జరిగేటువంటి యొక్క ఈ దుర్మార్గమైనటువంటి కార్యకలాపాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మరి బంద్ కావాలంటే మన ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. వాళ్ళు శ్రద్ధ తీసుకున్నట్లుంటే అసలు ముఖ్య నాయకులు వాళ్ళే కదా, వాళ్ళు తీసుకుంటేనే మరి ఇది సవ్యంగా మరి జరిగేటువంటి యొక్క పరిస్థితి ఉంది. వాళ్ళ లోపల వాళ్ళు అటువంటి యొక్క శ్రద్ధ తీసుకోకపోతే మరి హిందువులకు బాగా నష్టం వచ్చేస్తుంది. మరి అటువంటి యొక్క పరిస్థితిని రానివ్వకుండా మరి వీళ్ళందరూ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మరి మనం అందరం కూడా మరి హిందూ సమైక్యత కొరకు కేవలం ర్యాలీలు తీయడం సరిపోదు. ర్యాలీలు తీసినంత మాత్రం కార్యాచరణ చేయాలి. అక్కడ ఏ కార్యాచరణ జరగాలనో ఆ కార్యాచరణ జరగంది మనం ఇవి ఎన్ని ర్యాలీలు తీసినా దీనికి పెద్దగా ఫలితం లేదు. కనుక ఫలితం ఉండాలంటే దాన్ని చొరబడి ఏం చేయాలి, అది జరుగుతలేదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. మరి ఇటువంటి యొక్క దౌర్జన్యం జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అది కూడా ఆలోచన చేయాలి. మనమందరము మరి దాని కొరకు సహకరిస్తూ దాని సరైనటువంటి విషయంలో
మరి న్యాయ పోరాటం చేయాలని చెప్పి నేను ఓం శాంతి అంటే శాంతి. న్యాయ పోరాటం అంటే ఎలా అనుకుంటున్నారు? అంటే ఇప్పటికీ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ పూజారులను, మతాధికారులను, హిందువులకు సంబంధించిన అందరూ కూడా బందీలుగా చేస్తున్నారు. ఆ విపరీతమైన దారుణకాండ జరుగుతుంది కదా, ఇది ఇమీడియట్గా ఆగిపోవాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్య? హిందువులలో వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు అనే ఒక భావాన్ని పొంది ఉన్నారు. ఇప్పుడు కనుక ఒకవేళ మనం ఇటువంటి సమూహాలను సమకూర్చి సమైక్యతో భావంతో కూడుకొని ఉన్నట్టయితే హిందువులలో కూడా సమైక్యత ఉన్నది. ఒకవేళ మనం దాడి చేసినట్టయితే మనపైన వాళ్ళు ఎదురు దాడి చేస్తారనేటువంటి భయం వాళ్ళకి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈనాటి ర్యాలీ ఇచ్చారం చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే హిందువులలో ఒక విధమైన యూనిటీ రావాలి. దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో ఒక హిందూ ఐక్యతా విధానం వస్తే తప్ప విదేశాల్లో కూడా హిందువులపైన దాడి ఆగదని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూనే మరోవైపు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒకవైపు బంగ్లాదేశ్ అనే ఒక చిన్న దేశము గతంలో భారతదేశం మీదే ఆధారపడి బతికిన లాంటి దేశంలో ఈరోజు హిందువులపై దాడి జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పిన పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.